హర హర మహాదేవ శంభో శంకర. మనం ఈ వీడియోలో అసలు గంగానది ఎందుకు భూమిపైకి వచ్చింది, భూమిపైకి వచ్చే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హిమాలయ మధ్యలో దేవతలు కూడా భయపడే ఒక సంఘటన జరిగింది. స్వర్గంలో ప్రవహించే పవిత్ర నది గంగా భూమికి రావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగించాలని కఠిన తపస్సు చేశాడు. వేల సంవత్సరాల పాటు అతను ఒక కాళ్ళపై నిలబడి గంగమ్మ భూమికి రావాలని ప్రార్థించారు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ భక్తి నన్ను మెప్పించింది, గంగా భూమిపైకి వస్తుందని చెప్పాడు. భగీరథుడు ఆనందంతో నమస్కరించాడు. కానీ వెంటనే బ్రహ్మదేవుడు ముఖం గంభీరంగా మార్చాడు. కానీ ఒక సమస్య ఉంది. ఏమిటి ప్రభు అని భగీరథుడు అడగగా, గంగ స్వర్గం నుండి భూమిపైకి పడితే ఆమె వేగాన్ని భూమి తట్టుకోలేదు, ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని చెప్పాడు. అది విన్న భగీరథుడు భయపడ్డాడు. మళ్ళీ భగీరథుడు ఇలా అడిగాడు, అయితే ఎవరు ఆపగలరు ఆమెను స్వామి అని అడిగాడు. బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పాడు, పరమశివుడు మాత్రమే ఆ గంగా నదిని ఆపగలడని చెప్పాడు. అప్పుడు భగీరథుడు కైలాసానికి వెళ్ళాడు. మంచులో కప్పుకున్న పర్వతాల మధ్య శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. భగీరథుడు అక్కడే సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. చివరికి శివుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు తెరిచి శివుడు ఇలా అన్నాడు, భగీరథ, ఏమి కావాలి అని ప్రశాంతంగా అడిగాడు. అప్పుడు భగీరథుడు, ప్రభు, గంగను భూమికి తీసుకురావాలి, కానీ ఆమె వేగాన్ని మీరు తప్ప ఇంకెవరు ఆపలేరు అని అన్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో నవ్వాడు. లోకాల రక్షణ కోసం అయితే నేను సిద్ధమని శివుడు చెప్పాడు. ఆ రోజు వచ్చింది. గంగా నది భూమికి వచ్చే రోజు వచ్చింది. ఆకాశం చీలిపోయినట్టుగా గర్జించింది. మెరుపులు మెరిశాయి. స్వర్గం నుండి గంగ అహంకారంతో కిందికి దూసుకొచ్చింది. నా ప్రవాహాన్ని ఎవరు ఆపగలరని ఆమె గర్వంగా అనుకుంది. ఆమె వేగంతో లోకాలు కంపించాయి. దేవతలందరూ భయంతో చూస్తున్నారు, కానీ శివుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. గంగ భయంకరమైన శక్తితో ఆయనపై పడింది. అందరూ అనుకున్నారు ఇప్పుడు ప్రపంచం అంతమవుతుంది. కానీ ఆ క్షణంలో శివుడు తన జటాజుటాన్ని విప్పాడు. గంగ మొత్తం ఆయన జటల్లో చిక్కుకుపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గంగ ఆశ్చర్యపోయింది, ఇది ఎలా సాధ్యం అని ఆలోచించింది. అప్పుడు శివుడు స్వరం వినిపించింది. శక్తి ఉన్న వారికి వినయం కూడా ఉండాలని నవ్వుతో చెప్పాడు. అప్పుడు గంగ తన అహంకారం గ్రహించింది. మహాదేవ, నన్ను క్షమించండి అని ప్రార్థించింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. తర్వాత తన జటల నుండి చిన్న ప్రవాహంలా గంగను విడుదల చేశాడు. ఆ పవిత్ర జలం భూమిపై ప్రవహించింది. భగీరథుడు ఆనందంతో నమస్కరించాడు. ఆ రోజు నుండి పరమశివుడు గంగాధరుడు అనే పేరుతో పిలువబడ్డాడు.